ప్రకటన 22వ అధ్యాయము 11వ వాక్యంలో రాయబడిన మాట, నీతిమంతుడిగా ఉండనివ్వండి, పాపం చేసేవాడు ఇంకా పాపం చేయనివ్వండి, పరిశుద్ధిగా ఉన్నవాడిని ఇంకా పరిశుద్ధిగా ఉండనివ్వండి అనే మాట ఈ గ్రంథంలో రాయబడింది. ఇది 10వ వాక్యము చివరి మాట అయితే, కాలము సమీపమైనది, సమీపించిన కాలము కాబట్టి ఎలా ఉండేవారికి అలా ఉండనివ్వండి. ఒకవేళ చెడ్డవాడిని సరిచేద్దామని చూస్తుంటే మంచివాడిని పాడు చేస్తారేమో, కాబట్టి ఆ చెడ్డవాడి జోలికి పోక వాడి చెడు క్రియలు చేస్తూ ఉండనివ్వండి, వాడికి ఫలం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నీతిని జరిగించేవాడు నీతి జరిగించడానికి ఆటంకం కలిగించొద్దు. పరిశుద్ధుడిగా ఉండేవాడిని పరిశుద్ధిగా ఉండనివ్వండి, ఎవరిని అభ్యంతరపరచక ఎవరి మార్గం వారిని నడనివ్వండి. ఫలమిచ్చేవాడు దేవుడు కనుక తీర్పు తీర్చుట నీ పని నా పని కాదు, తీర్పు తీర్చుట దేవుని పని. కాబట్టి మీరెవరి జోలికి పోక మీ మట్టికి మీరు దేవుడి నమ్మకస్తులుగాను వాక్యానుసారులుగా